నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ పార్టీ తమ క్యాడర్ను గాలికి వదిలేశారా? సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్ తన ప్రతాపం చూపుతుందా? అందుకేనా ఫలితంగా జుబ్లీలో ఓడిపోవలసి వచ్చింది? కేటీఆర్, హరీష్ రావులు కేవలం కృష్ణార్జునుల్లా బిల్డప్కేనా? మాజీ మంత్రి హరీష్ రావు పాల వ్యాపారంతో దోపిడీ చేశారా? బీఆర్ఎస్ నేతలు అక్రమాలతో కోట్లకు పడగలెత్తారా? ఇవి కేవలం కల్వకుంట్ల కవిత వెలిబుచ్చిన ప్రశ్నలు మాత్రమే. మెదక్ పర్యటనలో కవిత కారు పార్టీపై పలు ప్రశ్నలు, విమర్శన అస్త్రాలను సంధించారు. ఈ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే. మెదక్ పర్యటనలో కవిత కారు పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె మీడియాతో ముచ్చటించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలని సూచించారు. బీఆర్ఎస్ క్యాడర్ వేల మంది తమతో టచ్లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. నష్టాలలో పాల రైతులు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న మెదక్లో తలసరి ఆదాయం ఏమాత్రం పెరగలేదని అన్నారు. పాల రైతులు ఇప్పటికీ నష్టపోతున్నారని ఆమె అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేటు పాల వ్యాపారం పెట్టుకొని లాభాలు పొందుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎంపీఆర్ఓ అయోధ్యారెడ్డి హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని చెప్పారని అన్నారు. ఇక హరీష్ రావు ఇన్ని అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నా సీఎంకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కనీసం సీఎం స్పందించడం లేదని ఆమె అడిగారు. హరీష్ రావుకి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఒప్పందం ఏంటో సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ను మోసం చేసింది హరీష్ రావేనని ఆమె అన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎన్నికలలో కుట్రలు జరిగాయని కవిత ఆరోపించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని ఆమె అన్నారు. ఇక హరీష్ రావు బీఆర్ఎస్ని మోసం చేశారని ఆరోపించారు. హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ భజన పరులు భజన చేశారని అన్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్, కేసీఆర్ ఫోటోలను నెత్తిపై పెట్టుకుని తానే చేశానని అనుకున్నారని అన్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్లుగా ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారని అన్నారు. మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళకి హరీష్ రావు సపోర్టు చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జునుల్లా బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారని అన్నారు. వీళ్ళకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడం సరిపోతుందని అన్నారు. వీళ్ళు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు ఆమె. ఇక బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని, ఇప్పుడు 100 కోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేశామని స్పష్టం చేశారు కవిత. రైతులను బలి చేస్తున్నారన్న ఆమె బీఆర్ఎస్కు చెందిన పెద్ద రైతుల కోసం చిన్న రైతులను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఫామ్ హౌస్ ఆ సమీపంలో ఉండటంతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం RRR అలైన్మెంట్ మార్చారని అన్నారు. వీళ్ళు చేసే అరాచకాల వల్లే గత ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. వీరంతా కేసీఆర్ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కౌడిపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం పేరిట 1.5 లక్షల కిరాయి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్ను మార్చాలని డిమాండ్ చేశారు. RRRలో
భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు ₹1,00,00,000 ఇవ్వాలని, లేదంటే భూమికి భూమి ఇవ్వాలని ఆమె సూచించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.